సిగాచి మృతుల కుటుంబాలకు పరిశ్రమ ఎండీని మరోసారి పిలిపించి మిగతా నష్టపరిహారం ఇప్పించేలా ఒత్తిడి తెస్తామని కార్మిక శాఖ మంత్రి బివిక్ వెంకటస్వామి తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొండగట్టు ప్రమాదం జరిగినప్పుడు కనీసం అటువైపు కూడా చూడని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సిగాచి ప్రమాదంపైన మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆత్మవిశ్వాసం తీసుకోవాలి. కొండగాడులో ఆగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కొండగాడు కూడా పోలేదు, కేవలం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు, దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, నేను కార్మిక శాఖ మంత్రిగా వచ్చి సిగాచిలో ఉండి వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ఇవ్వాలని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. యజమాన్యం ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు వాళ్ళందరికీ ఇచ్చినారు. తగ్గిన 50 లక్షలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వము ఎండీని వాళ్ళని అరెస్ట్ చేసి 2 నెలలు జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చినారో దాన్ని 100% అమలు చేయమని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకురావాలి.